భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఉద్యోగ ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేయడానికి డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ప్రభుత్వం విడుదల చేసింది. మరి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా రకాలైనటువంటి నోటిఫికేషన్స్ విడుదలయ్యాయి. వాటిలో అసిస్టెంట్ ప్రొఫెసర్స్, జూనియర్ లెక్చరర్స్, పాలిటెక్నిక్ లెక్చరర్స్, గ్రూప్ 1, గ్రూప్ 2, అలాగే పశుసంవర్ధక శాఖలో కొన్ని పోస్టులు, తర్వాత ఏఈఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ అనేవి విడుదలయ్యాయి. మరి నిన్న డిగ్రీ లెక్చరర్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. కానీ జూనియర్ లెక్చరర్స్ మరియు డిగ్రీ లెక్చరర్స్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ను పరిశీలించినట్టయితే వాటిలో ఎటువంటి వివరాలు లేకుండా కేవలం మరి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ సబ్జెక్ట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనే వివరాలు మాత్రమే ఇస్తూ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. కానీ బ్రేకప్ వేకెన్సీస్ ఎన్ని, మరి ఆ ఉద్యోగాలకు అర్హత అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, సెలెక్ట్ అయితే ఆ ఉద్యోగాలకు ఎంత పే స్కేల్ ఇస్తారు, ఇటువంటి వివరాలు ఏవి లేకోకుండా జూనియర్ లెక్చరర్స్ మరియు డిగ్రీ లెక్చరర్స్కు సంబంధించిన నోటిఫికేషన్స్ను విడుదల చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిగ్రీ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీపీఎస్సీ జనవరి 24 నుంచి ఫిబ్రవరి 13 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ. ఏ సబ్జెక్ట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనే వివరాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మొత్తం పోస్టులు అయితే 240 ఉన్నాయి. మరి సబ్జెక్ట్ వారీగా పోస్టులు చూస్తే బాటనీ 19, కెమిస్ట్రీ 26, కామర్స్ 35, కంప్యూటర్ అప్లికేషన్స్ 26, కంప్యూటర్ సైన్స్ 31, ఎకనమిక్స్ 16, హిస్టరీ 19, మ్యాథమెటిక్స్ 17, ఫిజిక్స్ 11, పొలిటికల్ సైన్స్ 21, జువాలజీ 19. ఈ విధంగా మొత్తం 240 డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే గ్రూప్ 2, గ్రూప్ 1, పాలిటెక్నిక్, జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్న ఏపీపీఎస్సీ తాజాగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టుల భర్తీకి శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 11 సబ్జెక్టులలో 240 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు ప్రకటించింది. సబ్జెక్టుల వారీగా పోస్టులు, విద్యార్థులు, వేతనం, పరీక్షా విధానం తదితర వివరాలతో కూడిన పూర్తి సమాచారాన్ని సర్వీస్ కమిషన్ వెబ్సైట్లో జనవరి 24 నుంచి అందుబాటులో ఉంటుందని పేర్కొంది. పోస్టులకు సంబంధించి అభ్యర్థులు ఆబ్జెక్టివ్ విధానంలో 2 పేపర్ల పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇందులో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ పేపర్ 1 150 మార్కులకు డిగ్రీ స్థాయిలో ఉంటుంది. ఇక పేపర్ 2 సంబంధిత సబ్జెక్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో 150 ప్రశ్నలు 300 మార్కులకు ఉంటుంది. తప్పు సమాధానానికి మైనస్ మార్కులు ఉంటాయని కమిషన్ పేర్కొంది. అంటే నెగిటివ్ మార్కులు ఉంటాయి. ఇక అభ్యర్థులు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని కమిషన్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్షల సబ్జెక్ట్ సిలబస్ https://psc.ap.gov.in అనే వెబ్సైట్లో చూడవచ్చు అని పేర్కొనడం జరిగింది. మరి మనం దీనికి సంబంధించిన ఏవైనా ఇంకా వివరాలు కావాలనుకుంటే మనం ఏపీపీఎస్సీ వెబ్సైట్ని సందర్శిస్తే మరిన్ని వివరాలు అనేవి మనం తెలుసుకోవచ్చు. మరి ఏపీపీఎస్సీ వెబ్సైట్ యొక్క అడ్రస్ appsc.aptonline.in లేదా psc.ap.gov.in అనే వెబ్సైట్ని మీరు సందర్శించినట్లయితే ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్లో డైరెక్ట్ లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటు వెబ్ నోట్, అలాగే డిగ్రీ లెక్చరర్స్ సిలబస్కు సంబంధించి నోటిఫికేషన్ యొక్క డైరెక్ట్ లింక్స్ కూడా ఉన్నాయి. ఆ లింక్ క్లిక్ చేయగానే మీ యొక్క మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్లో పీడిఎఫ్ ఫార్మాట్లో మీకు ఆ ఫైల్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. మరి మీరు ఏపీపీఎస్సీ వెబ్సైట్ ఓపెన్ చేస్తేనే ఇందులో మీకు అనౌన్స్మెంట్స్ అంటూ కనిపిస్తుంది. ఈ అనౌన్స్మెంట్స్లో మనం లేటెస్ట్గా చూస్తూ ఉన్నాం. గ్రూప్ 2కు సంబంధించి మరి అప్లికేషన్ ప్రాసెస్ ప్రస్తుతం జరుగుతూ ఉందని, దాంతోపాటు డిగ్రీ లెక్చరర్స్కు సంబంధించిన నోటిఫికేషన్ అలాగే వెబ్ నోట్ను కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మొదటగా వెబ్ నోట్ని మనం చూసినట్టయితే వెబ్ నోట్లో మరి డిగ్రీ కాలేజ్ లెక్చరర్ పోస్టులకు సంబంధించి మరి డిగ్రీ కాలేజెస్లో పనిచేయడానికి విడుదల చేయడం జరిగింది. ఇందులో మొత్తం 11 సబ్జెక్టులలో 240 ఖాళీలు భర్తీ చేయబోతున్నట్టు పేర్కొన్నారు. ఇక దీనికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ జనవరి 24, 2024 నుండి మరి ఫిబ్రవరి 13, 2024 అర్ధరాత్రి వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక మిగిలిన వివరాలన్నీ కూడా
అంటే బ్రేకప్ వేకెన్సీస్ కావచ్చు, స్కేల్ ఆఫ్ పే కావచ్చు, ఏజ్, కమ్యూనిటీ, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఇటువంటి వివరాలన్నీ కూడా మరి వెబ్సైట్లో జనవరి 24వ తేదీ నుంచి అందుబాటులో ఉంటాయని పేర్కొనడం జరిగింది. మరి డిగ్రీ కాలేజ్కు సంబంధించిన నోటిఫికేషన్ను మనం ఒకసారి గమనించినట్టయితే ఇక్కడ మనకు నోటిఫికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ డిఎల్ అంటూ కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేయగానే మనకు పీడిఎఫ్ ఫార్మాట్లో నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. మరి ఈ నోటిఫికేషన్ మొత్తం 23 పేజెస్లో ఉంది. మరి ఇందులో ఉన్నటువంటి వివరాలు మనం ఒక్కొక్కటిగా చూసుకుంటూ వెళ్తే దీంట్లో కూడా మరి మొత్తం 11 సబ్జెక్టులో 240 పోస్టులు భర్తీ చేస్తున్నట్టు, అలాగే జనవరి 24 నుంచి ఫిబ్రవరి 13 వరకు దరఖాస్తు చేసుకోవడానికి సమయం ఇచ్చినట్టు మొదట్లో పేర్కొన్నారు. ఇక దాంతోపాటు ఈ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ ఉద్యోగాలకు భర్తీ చేయాలంటే మరి ఏ విధంగా అయితే ఏపీపీఎస్సి విడుదల చేసేటటువంటి ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తున్నామో అదేవిధంగా ఈ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ కూడా ఫస్ట్ టైం మీరు అప్లై చేస్తున్నట్టయితే మొదటగా 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఈ 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న తర్వాత మీకు ఒక యూజర్ ఐడి, పాస్వర్డ్ అనేది జనరేట్ అవుతుంది. తర్వాత ఏపీపీఎస్సి వెబ్సైట్లో మీకు లాగిన్ అనే ఆప్షన్ ఇక్కడ ఉంటుంది. ఆ లాగిన్ అనే ఆప్షన్లోకి వెళ్ళి మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి మరి ప్రస్తుతం ఏపీపీఎస్సి ఏవైతే నోటిఫికేషన్స్ విడుదల చేసిందో ఆ నోటిఫికేషన్స్ అన్ని కనిపిస్తాయి. అందులో మీరు ఏ నోటిఫికేషన్కి అయితే దరఖాస్తు చేయాలనుకున్నారో ఆ నోటిఫికేషన్కు మీరు దరఖాస్తు చేయవచ్చు. అదేవిధంగా డిగ్రీ లెక్చర్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. మరి అప్లై చేసిన తర్వాత పరీక్ష అనేది ఏప్రిల్ లేదా మే 2024లో నిర్వహించడం జరుగుతుంది అని ఇందులో పేర్కొన్నారు. ఈ పరీక్ష కూడా ఆబ్జెక్టివ్ టైప్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గా నిర్వహించడం జరుగుతుంది. అంటే ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహించడం జరుగుతుంది అని ఇందులో పేర్కొన్నారు. మరి ఆన్లైన్లో ఈ పరీక్ష అనేది పూర్తయిన తర్వాత మరి మెరిట్ ఆధారంగా మరి మెరిట్లో ఉన్నటువంటి అభ్యర్థులకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. ఆల్మోస్ట్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కూడా అన్ని ఉద్యోగాలకు మరి ఈ మధ్య విడుదల చేసిన అన్ని నోటిఫికేషన్స్కు కామన్గా ఉంది. కాబట్టి ఎవరైతే మెరిట్లో ఉంటారో అటువంటి వారికి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అనమాట. ఇందులో క్వాలిఫై అయితే కావాల్సిన అవసరం ఉంటుంది. మెరిట్లో ఉన్నప్పటికీ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ క్వాలిఫై కాకపోతే మీకు ఉద్యోగం రాదనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అలాగే మెరిట్ రెండు ఉన్నటువంటి వారికి ఈ డిగ్రీ కాలేజ్ ఉద్యోగాలు, డిగ్రీ కాలేజ్ లెక్చరర్ ఉద్యోగం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక మరోసారి మనం సబ్జెక్ట్ వైజ్గా ఇక్కడ ఖాళీలు చూస్తూ ఉన్నాం. నోటిఫికేషన్లో బాటనీ 19, కెమిస్ట్రీ 26, కామర్స్ 35, కంప్యూటర్ అప్లికేషన్స్ 26, కంప్యూటర్ సైన్స్ 31, ఎకనామిక్స్ 16, హిస్టరీ 19, మ్యాథమెటిక్స్ 17, ఫిజిక్స్ 11, పొలిటికల్ సైన్స్ 21, జువాలజీ 19, మొత్తం 240 ఉద్యోగాలను ప్రభుత్వం 11 సబ్జెక్టుల్లో భర్తీ చేయబోతోంది. దీంట్లో అత్యధికంగా చూసినట్టయితే కామర్స్ 35 పోస్టులు ఉన్నాయి. తర్వాత కంప్యూటర్ సైన్స్ 31 ఉన్నాయి. ఇక అత్యల్పంగా చూసినట్టయితే ఫిజిక్స్ 11 పోస్టులు ఉన్నాయి. ఈ విధంగా మనం ఇక్కడ ఖాళీల వివరాలను చూస్తూ ఉన్నాం. తర్వాత వీటికి సంబంధించిన వివరాలన్నీ కూడా మరి జనవరి 24వ తేదీలోపు వెబ్సైట్లో అప్డేట్ చేయడం జరుగుతుంది అని పేర్కొన్నారు. ఇక ఈ ఖాళీల వివరాలు మరి మార్పులు కూడా ఉండొచ్చు. మరి జనవరి 24వ తేదీన బ్రేకప్ వేకెన్సీస్ అనేవి విడుదల చేసేటప్పుడు అందులో మరి ఏదైతే వస్తుందో అదే ఫైనల్. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఖాళీల విషయంలో మార్పులు కూడా జరగవచ్చు అంటూ మనకి ఇక్కడ నోట్ అనే దాంట్లో పేర్కొన్న విషయాన్ని కూడా మనం చూడవచ్చు. అంటే భారీ మార్పులు లేకపోయినా చిన్న చిన్న మార్పులు అయితే జరిగే అవకాశం ఉంది. బ్రేకప్ వేకెన్సీస్ మనకు వచ్చిన తర్వాత అవే మనకు ఫైనల్ వేకెన్సీస్ అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. ఇక చాలామంది మేము ఫైనల్ ఇయర్ చదువుతున్నాం, లాస్ట్ ఇయర్ చదువుతున్నాం, మరి మేము ఇప్పుడు నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అర్హులేనా అంటూ చాలామంది అడుగుతూ ఉంటారు. మరి ఎవరైతే డిసెంబర్ 30, 2023వ తేదీకి ఈ ఉద్యోగాలకు కావాల్సినటువంటి అకాడమిక్ క్వాలిఫికేషన్స్ పూర్తి చేసి ఉంటారో అటువంటి వారు మాత్రమే ఈ నోటిఫికేషన్కు అర్హులు అనే విషయాన్ని కూడా ఇందులో పేర్కొనడం జరిగింది. కాబట్టి ఫైనల్ ఇయర్ చదివేటటువంటి వారైతే ఈ నోటిఫికేషన్కు అర్హులు కాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక డిసెంబర్ 30 కల్లా మీరు ఏదైతే దీనికి క్వాలిఫికేషన్స్ ఉన్నాయో వాటిని మరి సాధించి ఉండాలి. ఈ డేట్ అనేది క్రూషియల్ అంటూ కూడా ఇందులో పేర్కొనడాన్ని మనం గమనించవచ్చు. ఇక ఇదే నోటిఫికేషన్లో లాస్ట్లో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కు సంబంధించిన సిలబస్ను ఇవ్వడం జరిగింది అని పేర్కొంటూనే బ్రేకప్ వేకెన్సీస్, ఎంత జీతం వస్తుంది, వయస్సు ఎంత ఉండాలి, మరి కమ్యూనిటీకి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్కు సంబంధించి మరి తర్వాత తెలియజేస్తామంటూ ఇందులో పేర్కొన్నారు. మామూలుగా అయితే డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే అర్హత ఏంటి అంటే మరి పీజీ అనేది పూర్తవడంతో పాటు ఆ పీజీలో పిహెచ్డి కానీ లేదా నెట్ కానీ సెట్ కానీ
అనేది పూర్తి చేసినటువంటి వారు డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్కు దరఖాస్తు చేయడానికి అర్హులు. ఏ విధంగా అయితే అసిస్టెంట్ ప్రొఫెసర్కు మొన్న అప్లై చేశారో అదే విధంగా పిహెచ్డి కానీ నెట్ కానీ లేదా సెట్ కానీ దాంతోపాటు పీజీ అనేది ఉత్తీర్ణులైనటువంటి వారు డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్కు దరఖాస్తు చేయడానికి అర్హులు మామూలుగా అయితే. ఇక ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ ఇంకా మనకి క్లియర్గా ఇవ్వలేదు కాబట్టి మరి జనవరి 24వ తేదీకి ఖచ్చితమైనటువంటి వివరాలు అనేవి మనకు తెలుస్తాయి. ఇక సిలబస్ విషయానికి వస్తే ఇక్కడ సిలబస్ కూడా నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. మొత్తం డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్కు 2 పేపర్లో పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. అది కూడా ఆబ్జెక్టివ్ టైప్లో, అది కూడా కంప్యూటర్ మీద పరీక్ష, ఆన్లైన్ విధానంలో పరీక్ష ఉంటుంది. ఇక పేపర్ 1 అందరికీ ఉన్నట్టుగానే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. ఇది డిగ్రీ స్టాండర్డ్లో ఉంటుంది. అంటే జనరల్ స్టడీస్ అనేది మీకు ఆల్మోస్ట్ గ్రూప్ 1, గ్రూప్ 2, తర్వాత జేఎల్, పాలిటెక్నిక్ లెక్చర్స్, అలాగే ఇక్కడ డిగ్రీ లెక్చర్స్, వీటన్నిటికి కూడా సేమ్ సిలబస్ ఉంది. ఇక్కడ స్టాండర్డ్ అనేది డిగ్రీ స్టాండర్డ్లో ఉంటుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక మొదటి పేపర్ 150 ప్రశ్నలు 150 నిమిషాల్లో 150 మార్కులకు ఉంటుంది. ఇక పేపర్ 2 అనేది అయితే కన్సర్న్ సబ్జెక్ట్, అంటే మీరు ఏ సబ్జెక్ట్లో అయితే పీజీ చేసి ఉండి మరి అప్లై చేసి ఉంటారో ఆ సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్నలు పీజీ స్టాండర్డ్లో 150 ప్రశ్నలు 150 నిమిషాల్లో 300 మార్కులకు రావడం జరుగుతుంది. ఇక్కడ పేపర్ 1 150 మార్కులకు, పేపర్ 2 300 మార్కులకు, మొత్తం 450 మార్కులకు పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇందులో కూడా నెగిటివ్ మార్క్స్ అనేవి ఉంటాయి. ప్రతి తప్పుకు మరి మూల్యం చెల్లించుకోవాలి. అంటే 3 తప్పులు తప్పైతే 1 మార్క్ అనేది కట్ అవ్వడం జరుగుతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాలి. ఇక టోటల్గా 11 సబ్జెక్టులలో మరి పరీక్షలు అనేవి సబ్జెక్ట్ వారీగా పరీక్షలు అనేవి నిర్వహించబోతున్నారు. పేపర్ 2 అనేది మరి వాటికి సంబంధించిన సిలబస్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. మొదటగా పేపర్ 1కు సంబంధించి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ సిలబస్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మొత్తంగా ఇందులో మనకు 10 టాపిక్స్ ఉండడాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ఈ 10 టాపిక్స్ను మీరు నోట్ చేసుకొని ఈ టాపిక్ వైజ్గా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. జనరల్ స్టడీస్ అనేది ఆల్మోస్ట్ అన్ని పరీక్షలకు ఉంది కాబట్టి మరి జనరల్ స్టడీస్ అన్ని పరీక్షలకు మీకు ఉపయోగపడుతుంది. ఇక నెక్స్ట్ మీరు సబ్జెక్ట్ 300 మార్కులకు ఉంటుంది పేపర్ 2 అనేది. మరి దానికి సంబంధించిన సిలబస్ను కూడా ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు. మరి మీకు ఒకవేళ సిలబస్ ఇది కావాలి అంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్లో ఉన్నటువంటి నోటిఫికేషన్ అనే దాన్ని మీరు క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుంటే పీడిఎఫ్లో మీకు డౌన్లోడ్ అవుతుంది. మరి మీ సబ్జెక్ట్కు సంబంధించిన సిలబస్ను మీరు చూసుకోవచ్చు. పేపర్ 2 మొదటగా బాటనీకి సంబంధించిన సిలబస్ను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ టోటల్గా మనకు సిలబస్లన్నీ కూడా ఇవ్వడం జరిగింది 23 పేజెస్లో. ఈ నోటిఫికేషన్లో సిలబస్ను మాత్రమే మరి విడుదల చేసినట్టు మనకు, అంటే ఖాళీల వివరాలు సిలబస్ మాత్రమే నోటిఫికేషన్లో ఉంది. ఇక మిగిలిన వివరాలన్నీ లేవన్నమాట. ఇక కెమిస్ట్రీ సిలబస్ ఇక్కడ చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ కామర్స్ సబ్జెక్ట్కు సంబంధించిన సిలబస్ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. తర్వాత కంప్యూటర్ అప్లికేషన్స్, అలాగే కంప్యూటర్ సైన్స్, ఈ 2 పేపర్స్కు ఒకటే సిలబస్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. కంప్యూటర్ అప్లికేషన్స్, కంప్యూటర్ సైన్స్, దానికి సంబంధించిన సిలబస్ని ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఎకనమిక్స్కు సంబంధించిన సిలబస్ను మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. తర్వాత హిస్టరీకి సంబంధించిన సిలబస్, తర్వాత మ్యాథమెటిక్స్కు సంబంధించిన సిలబస్, పేపర్ 8 మ్యాథమెటిక్స్. నెక్స్ట్ పేపర్ 9 ఫిజిక్స్కు సంబంధించిన సిలబస్. తర్వాత పేపర్ 10 పొలిటికల్ సైన్స్కు సంబంధించిన సిలబస్. ఇక 11th సబ్జెక్ట్ జువాలజీకి సంబంధించిన సిలబస్. ఇవి టోటల్గా 11 సబ్జెక్టులకు సంబంధించినటువంటి సిలబస్లు. ఇక ఫైనల్గా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కు సంబంధించిన సిలబస్ను కూడా లాస్ట్లో ఇవ్వడం జరిగింది. మరి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కు మరి 60 నిమిషాల్లో 100 మార్కులకు, అంటే 1 గంటలో 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఈ 100 మార్కులకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ వారికి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా మెన్షన్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ వారైతే 100కు 30 మార్కులు రావాలి, బీసీ వారైతే 35 మార్కులు రావాలి, ఓసీ వారైతే 40 మార్కులు రావాలి. అంటే 100కు ఈ మార్కులు వస్తేనే క్వాలిఫై అయినట్టు అనమాట. మరి ఈ పేపర్ క్వాలిఫై అయితేనే ఉద్యోగం ఇస్తాము అని అంటున్నారు కాబట్టి ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి.
ఇక ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కు సంబంధించిన సిలబస్ని మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు. మామూలుగా జనరల్గా ఏవేవైతే కంప్యూటర్కి సంబంధించిన మనం తెలుసుకొని ఉండాలో అటువంటివన్నీ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. దాంతోపాటు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కు ఏ విధంగా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది అంటూ అసెస్మెంట్ ప్యాటర్న్ కూడా ఇక్కడ పార్ట్ ఏ పార్ట్ బి అని క్వశ్చన్స్, కొన్ని శాంపుల్ క్వశ్చన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఈ విధంగా అడుగుతారనమాట. మరి ఇదంతా కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మోడల్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మరి డిగ్రీ కాలేజ్లో 240 డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. కాబట్టి మరి ఈ ఉద్యోగాలకు అర్హత, ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు ఉంటే మరి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే పీజీతో పాటు నెట్, సెట్, పిహెచ్డి అనేది పూర్తి చేసి ఉండాలి. వీటిలో మరి ఏవైనా ఉంటే మీరు అర్హత ఉండి ఆసక్తి ఉన్నట్టయితే ఈ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరి జనవరి 21వ తేదీకి దీనికి సంబంధించినటువంటి మరింత సమాచారం అందుబాటులోకి వస్తుంది. మరి ఆ సమాచారం అందుబాటులోకి వచ్చిన తర్వాత మన భాస్కర్స్ ఏరియా ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని మీరు మిస్ కాకుండా పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.